మోసగాడు కాబట్టి మిగిలిపోయాడు. ఇక జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క రాకడ వస్తూ ఉంది, దేవుని రాకడ సిద్ధంగా ఉంది. అయితే మిగిలిపోయే గుంపులో మనం ఉంటామా, ఎత్తబడే గుంపులో మనం ఉంటామా? ఒకసారి ఆలోచించి లూకాసు వార్త 17:34-35. ఆ రాత్రి ఇద్దరు మంచం మీద ఉన్నారు. వారిలో ఒకడు కొనిపోబడ్డాడు, ఒకడు విడిచిపెట్టబడ్డాడు. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలే విసురుతున్నారు. ఇద్దరు స్త్రీలు, ఒకటి కొనిపోబడింది, ఒకటి విడిచిపెట్టబడింది. హల్లెలూయా. ఒకసారి అందరూ నాకు చూడండి, హల్లెలూయా. తర్వాత మా అబ్బాయిని మీకు ఇస్తాం, ఆడుకోండి. రైట్. ఇద్దరు స్త్రీలు ఉన్నారట అక్కడ. ఇద్దరు కలిసి తిరగలు విసురుతున్నారు. ఒక ఆమె వెళ్ళిపోయింది, ఒక ఆమె ఉన్నది. దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు, యేసు ప్రభు ఆయన మేఘారుడై వచ్చినప్పుడు, రెండవ రాకడలో నీవు ఎత్తబడే వ్యక్తిగా ఉన్నావా, మిగిలిపోయే వ్యక్తిగా ఉన్నావా? యాకోబు మిగిలిపోయాడు, మోసం చేశాడు కాబట్టి మిగిలిపోయాడు. ఆయన రాకడ ఎప్పుడు వచ్చునో, ఏ క్షణం వచ్చునో, ఏ గడి వచ్చునో తెలియదు. దేవుని రాజ్యం గురించి చెబుతూ ఆ మాటలు చెప్తున్నాడు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇద్దరు పడుకొని ఉంటారు, ఒకడు ఎత్తబడతారు, ఒకరు ఉంటారు. ఇద్దరు పని చేస్తూ ఉంటారు, తిరగలు విసురుతూ ఉంటారు. ఒక స్త్రీ వెళ్ళిపోతుంది దేవుని రాజ్యానికి, ఒక స్త్రీ విడవబడుతుంది. ఎంత ఘోరం! ఇద్దరు పని చేస్తూ ఉంటారు, ఒకరు వెళ్ళిపోతారు, ఒకరు ఉంటారు. చర్చిలో ఆరాధనలు జరుగుతూ ఉంటాయి, కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది ఉంటారు. హల్లెలూయా. ఎటు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడే గుంపులో మనం ఉంటామా, విడిచిపెట్టబడే గుంపులో మనం ఉంటామా? ఏ గుంపులో మనం ఉంటాం? యాకోబు మోసం చేశాడు, మిగిలిపోయాడు. మనం ఎవరిని మోసం చేస్తున్నాం? మనం మోసం చేసి మనల్నే మోసం చేసుకుంటున్నాం. లాస్ట్కి మనమే మోసపోతున్నాం. పాపం చేసి, తప్పు చేసి, ఈ లోక సంబంధం అన్నీ చేసి మనల్ని మనమే మోసం చేసుకుంటాం. మోసం చేసి సంపాదించి ఏం లాభం? ఏమీ లాభం లేదు. అవునా కదా? ఆ మోసం, ఆ పాపం ఆయన్ని భయంకరమైన నరక ఆజ్ఞలోనికి నడిపిస్తుంది. అవునా కదా?